బాగా బలమైన కోరికుందా అమీన్‌పూర్‌కి కార్పొరేటర్ గావాలి, రిజర్వేషన్ అనుకూలిస్తే అని? ఏది కూడా ఆశపడడం తప్పు లేదు. నేను కూడా చదువుకున్న ఒక అడ్వకేట్‌ని, చట్టం తెలిసిన వ్యక్తిని. 100% పార్టీ ఆదేశిస్తే, పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా బరిలో ఉంటా. పార్టీ కూడా అంతా సర్వే చేసుకుంటుంది. అన్ని రకాలుగా ఎవరు సూటబుల్ అంటేనే వాళ్ళకే ఇస్తుంది. ఏది ఏమైనా కష్టపడ్డ వాళ్ళకు అవకాశం వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. మరి నాకు ఆదర్శన్న మీద కానీ, ఈ 9 మంది కమిటీ మెంబర్ల మీద కానీ, హరీష్ అన్న మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. కష్టపడ్డ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తని అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకోవద్దు అనుకుంటా ఉన్నా. అట్ ది ఎండ్ అధిష్టాన నిర్ణయం మేరకే పనిచేస్తూ ఉన్నాం. పదవులు అనేది పక్కకెడితే ఫస్ట్ పార్టీని కాపాడే మా ఎజెండా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్కు ఇంత డిమాండ్ పెరగడానికి కారణము మేము కష్టపడ్డాం కాబట్టి ఇంత డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి మూలకున్న ముసలాయన కూడా 60 ఏళ్ళు కూడా వచ్చి మాకు టికెట్ కావాలని అడుగుతారు. అడగడం తప్పు లేదు. ఖచ్చితంగా యువకులు రాజకీయాలకు రావాలి. యువకులు రాజకీయాలకు వచ్చినప్పుడే దేశంలో మన పెను మార్పులు జరుగుతాయి. మరి 60-70 ఇయర్స్ వాళ్ళు మరి అనేక రకాల అనుభవం ఉన్న వాళ్ళ అనుభవం మాకు తోడైతే యువకులకు అవకాశం ఇస్తేనే కదా వాళ్ళకి సీనియారిటీ వస్తుంది. ఎంతసేపు యువకుడు అంటే ఎట్లా? అన్ని రకాలుగా చట్టం తెలుసు, చదువుకున్న వ్యక్తిని 100% పబ్లిక్ అందుబాటులో ఉంటా. ఏది ఏమైనా పార్టీ అధిష్టాన నిర్ణయం పనిచేస్తా. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడానికి అమీన్పూర్లో కానీ, బీరంగూడలో కానీ నా వంతు సహకారంగా నేను పార్టీకి పనిచేస్తాను తెలియజేస్తాను.